మామూలుగా పిల్లలకి అమ్మ కథ చెప్తుంది, కానీ నాకేమో కథలు చెప్పే కూతురు పుట్టింది. ఈరోజు వర్షకి స్కూల్లో నలదమయంతుల కథ చెప్పారంట వాళ్ళ సారు. ఇంటికొచ్చి నాకు చెప్తుంది. మీరు కూడా ఒకసారి విని నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఫస్ట్ టైం వినడం కదా, కొన్ని పేర్లు అక్కడక్కడ కొంచెం స్టోరీ మర్చిపోయింది. మీరు దేవతలు కదా, ఎట్లా కలుపుకోగలిగారు? వాళ్ళు కూర్చొని ఉంటారా? దేవతల కంట కళ్ళు ఆర్పవంట, అదొక రీజన్ అంట. మళ్ళీ ఆయనకు వరం ఇస్తారు. ఎవరికి? రాజుకి. రాజు పేరు నల భీమా. అవునా? వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది కదా. ఎవరికి? నల భీమాకి దమయంతికి. వాళ్ళు ఆకాశంలో ఉండలే. ఎవరా? వాళ్ళ అగ్నిదేవుడు, యముడు, చంద్రుడు. అదే అయిపోయి ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి కొడుకు పేరు ఇది ఆ రాజ్యం పేరు చెప్తాడు. అవునా? నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళని పెళ్లి చేసుకుంది, వాళ్ళు ఎట్ట సంతోషంగా ఉంటారో నేను చూస్తానని 10 సంవత్సరాలు వాళ్ళ వెనకాలే తిరుగుతాడు మా.